హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి హోదా మరిచి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. టిమ్స్ ఆసుపత్రుల పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభమయ్యాయని, అప్పటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రస్తుత ప్రభుత్వం రిబ్బన్ కటింగ్ చేస్తుందని ఆరోపించారు. పనులు పూర్తి కాకుండానే టిమ్స్ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆసుపత్రి సందర్శనకు వెళ్తామంటే హౌస్ అరెస్టులు చేయడంపై కూడా తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A భూముల అంశంలో ప్రైవేట్ భూములు, పేద ఇళ్లను జాబితాలు చేర్చే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ఇది ఆల్రెడీ ఒకటి మరి డ్రాఫ్టింగ్ ఎంత పంపించారు. అయితే దీంట్లో ఏంటంటే ఏమైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో దాంతోపాటు ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో కూడా ఇది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే ఒరిజినల్గా ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా అదొకటి క్రాస్ చెక్ చేసుకోవడం, కొత్త ఎన్రోల్మెంట్ కానివ్వండి, ఏదైతే షిఫ్టింగ్ అయిన ప్లేస్లో మళ్ళీ ఎగ్జిస్టింగ్ వేరే వాళ్ళు వస్తారు కాబట్టి అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దీన్ని పూర్తి స్థాయిలో అంటే అప్రాక్సిమేట్లీ రాష్ట్రంలో 94 లక్షల ఓట్లు తీసేయాలనేటువంటి ఆల్రెడీ ఒక కుట్ర, ఒక ప్లాన్ అంతా జరిగింది. అయితే దీంట్లో అప్రమత్తంగా ఉండడానికి మనం కూడా ఇంటింటికి వెళ్ళి 50 ఇండ్లకు ఒక 4 చొప్పున మనం పోయి వెరిఫై చేసినట్టయితే మనం అడిగేదల్లా ఒరిజినల్గా నివాసము ఈ స్వతంత్ర భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి, ఓటు హక్కు ఉన్న వారి ప్రతి ఒక్కరికి రైట్ కాబట్టి ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం, చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసుకోవడం. సరే, కొంతమంది షిఫ్టింగ్ అంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యిండొచ్చు, మళ్ళీ అదే ప్లేస్లో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నార్త్ ఇండియానో లేకపోతే ఇంకోలో కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా మరి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. దీన్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వచ్చే నెల 16వ తారీఖు నాడు లాస్ట్, అంతలోపు ఏంటంటే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలనేటువంటిది ఒకటి. ఇప్పటికి కూడా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మెకానిజం ఉంటుంది, మిషనరీ ఉంటుంది, మ్యాన్ పవర్ ఉంటుంది. కరెంటు బిల్లు కట్టకపోతే ఇంటికి వచ్చి కరెంటు కట్ చేస్తుండ్రు, వాటర్ బిల్లు కట్టకపోతే ఇంటికి వచ్చి వాటర్ కట్ చేస్తుండ్రు. ఎస్ఐఆర్ ఇది ఆల్రెడీ ఒకటి మరి డ్రాఫ్టింగ్ ఎంత పంపించారు.